Hello everyone, what's welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on pre-climax scene of Murari movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow my Instagram, link will be in description box. But for now, let's start. I think no one knows. ఏం బాబాయ్ ఏంటి ఏం లేదమ్మా సత్యపండి మామయ్య అభిషేకాన్ని గోదావరి నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు. ఎప్పుడు వస్తాడు? అసలు ఏం జరిగింది ఏంటి అలా ఉన్నారు? జరగలేదమ్మా, అక్కడంతా బాగానే ఉన్నారు. సత్యపండు బస్సుకి ఏమైంది మావయ్య? ఇదిగో, పూజ మంచి నుంచి నువ్వు ఉండు. లోపలికి బస్సుకే పర్వాలేదు మావయ్య. బాబు. ఏమి లేకుండా నువ్వు ఇక్కడ రావు. బస్సుకి ఏమైంది? బస్సుని ఆ పుల్లబ్బాయి గారికి పెళ్లి చేస్తానంటున్నాడు మా రాంబాబు. సాయంకాలమే పెళ్లి. దాని గదిలో పెట్టి తాళం వేసాడు. Hmm. ఏమైనా తేడా వస్తే బస్సుని తప్పి తను వస్తానంటున్నాడు. దాని జీవితం నష్టం అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెళ్ళకూడదు, శబరి, నీకు వెళ్ళకూడదు. బస్సుకు బలవంతంగా పెళ్లి అయినా సరే వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు అంతే. వెళ్ళకూడదు పాట పాడతావేంటి? వెళ్తే ఏంటంట? నన్ను ఏం అడగొద్దు, నేనేం చెప్పను. పిచ్చా ఎక్కిందని మీరు వెళితే మాత్రం నేను చచ్చాను. Oh. మీరెందుకు చావాలి? ఎవరు ఏమైపోతే మీకే, మీరు మాత్రం సుఖంగా ఉండండి. Yeah. కన్నయ్యని కావాలనుకున్నందుకు అటు వసుంధర సస్తది, వసుంధరని ఇష్టపడ్డ పాపానికి నా కన్నయ్య చేస్తాడు. ఆ రోజు మా పెళ్లిలో రాంబాబు ఈవిడేదో అన్నాడంట, అది మనసులో పెట్టుకుంది. అటు పక్క వసుంధర ప్రాణాల మీదకి వచ్చినా వెళ్ళదు వెళ్ళొద్దు అంటుంది. అదేంటో ఎందుకు వెళ్ళకూడదండి మీరు చెప్పాలి, చెప్పి గోపి గోపి రైట్ గోపి, బామ్మ మాటకి ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు కదా బామ్మ. అలాగే బామ్మ. ఏమండి Oh. మీరు వెళ్ళకండి, ఓ సుందరం చచ్చిపోతుంది. పోతే పానవండి, బామ్మ మాట మాత్రం జరిగి తీరాలి. అంతే కదా? అంతేరా, జరుగుతుంది. ఆవిడ ఏమనుకుంటే అది జరుగుతుంది. చిన్నప్పటి నుంచి ఈవిడ గారు ఏమన్నా గంగెత్తులో తలుపుతున్నాగా, ఎందుకు జరగదు? మీరందరూ ఎంత అడిగినా ఇవి నోరిప్పదండి. ఎందుకంటే అక్కడ చెప్పినట్టు ఇవి మనసులో ఏదో పెట్టేసుకుంది. మేమంతా ఇంత గొంతు చిచ్చుకుని అరుస్తుంటే మీరేం మాట్లాడండి. అసలు సంగతి నేను చెప్తానమ్మా. వద్దు శేషయ్య, చెప్పొద్దు. లేదమ్మా, నేను చెప్పాలి. వీళ్ళకి నిజం తెలియాలి. Ah. మురారి గారి జాతక చక్రం ప్రకారం ఈ అఖండ దీపం తాలూకు సంకేతాల ప్రకారం ఏ రకంగా చూసినా ఈసారి మరణించబోయేది మురారే, మన మురారే. కన్నయ్య, కన్నయ్య, అయ్యయ్యో. అయ్యో. ఎందుకు నా కన్నయ్య ఎందుకు చావాలి? ఎందుకు? బాబా, వదలండి, నా కన్నయ్య నువ్వు ఉండు. ఎందుకు చావాలి? ఈ శాపాలేంటి? He's చందమామ not కథలాగా. అమ్మో, తప్పైపోయింది. ఇప్పుడు ఏమంటావే? ఇవాళే నేను పోతానా? ఏడోకు శబరి, నాకు అర్థమైంది నీ గోల. తాతయ్య కూడా ఇలాగే పోయాడు కాబట్టి నేను కూడా అలాగే పోతానని నువ్వు మూఢనమ్మకం పెట్టేసుకున్నావు. అది ఇప్పుడు నాకు అర్థమైంది. నేను వసుని పెళ్లి చేసుకుంటే నేను ఎలాగూ పోతాను కాబట్టి వసు కూడా ఎక్కడ తనలానే వెదరాలు అయిపోద్దాని పెళ్లి వద్దంది. అర్థమైందా? అందరూ అనవసరం పాపం నేను ఆడిపోసేసుకున్నాను. ఓ మాట చెప్పేసి శబరి, బయటికి వెళ్తే నేను చచ్చిపోతాను అంటున్నాను. కన్నయ్య, బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే బతుకుతానని గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? సైలెన్స్ అంటే లేదనమాట. నువ్వు చెప్పేదాని ప్రకారం నేను ఇక్కడున్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడున్నా చచ్చిపోవటం can మాత్రం listen. ఖాయం. నువ్వు నాతో చేయిస్తున్న ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా నన్ను బతికించడానికి ఓ ప్రయత్నం, అంతేగా? ఒకవేళ నిజంగానే నేను చచ్చిపోవాల్సి వస్తే చావుకు భయపడి చేతులు ముడుచు కూర్చో. ముందు నా మీదే ప్రాణాలు పెట్టుకున్న వసూలు కాపాడి తీసుకొస్తాను. శబరి, నేనే తప్పు చేయలేదు, నేనెందుకు చావాలి? శబరి, ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలు, దేవుళ్ళు నిజమో అబద్ధమో నాకు తెలియదు. వీటి గురించి తెలుసుకునేంత వయసు కానీ, తెలివితేటలు కానీ, అనుభవం కానీ నాకు లేవు. నాకు తెలిసిందల్లా ఒకటి, వీటన్నిటికన్నా సంకల్పం గొప్పది. సంకల్పం గొప్పది. మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. తప్పు చేయనంత వరకు Oh. దేన్నైనా ఎదిరించవచ్చు.
ఇప్పుడు నేను సంకల్పించుకుంటున్నాను, ఏది ఎదురొచ్చినా నీ కోసం, అమ్మ కోసం, మీ అందరి కోసం, సు కోసం, నా కోసం కూడా. నేను బతుకుతాను, బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి తీరతాను. ఓయ్, ఇంత పెద్ద క్లాస్ పీకేసానేంటి? శేషయ్య, ఇంకా నేనేమేం చేయాలి? అనుకున్న ప్రకారం అమ్మవారికి కుంభాభిషేకం, పూర్ణాహుతితో ఆయుష్య హోమం పూర్తయింది. ఇక జరగాల్సింది మీ చేతుల మీదుగా అమ్మవారికి ఊరేగింపు. సాయంత్రంలోగా వసుతో సహా నేను ఇక్కడ ఉంటాను. వచ్చిన తర్వాత నీ కోసం చేయాల్సిన పూజలన్నీ పూర్తి చేస్తాను. సరేనా? ఆశీర్వదించవే. మురారి, నువ్వు వెళ్ళకూడదు. ఓ ఎవరేమైనా సరే వసుంధర చచ్చిపోయినా అమ్మా. ఏమైనా సరే నేను వెళ్ళను. అమ్మా. నువ్వు వెళ్ళకూడదు. నాకేం అవదని చెప్తున్నాను కదా. ఆపు ఇంకా. వద్దు. ఆపు. నేను చెప్పినా కదా ఏమవుదని. నా బుజ్జివి కదా, నా తల్లివి కదా, నా బంగారు కొండ కోసం తీసుకుని వెంటనే వచ్చేస్తాను. మళ్ళీ సావిత్రి, అమ్మని చూసుకోండి. మీరు చెప్పిందే కరెక్ట్. మీరు వెళ్ళండి. మీ సంకల్పం కట్టింది. వస్తువుని మీరు తీసుకురండి. మిగతా సంగతి మేము చూసుకుంటాం. మీరు వెళ్ళండి. వావ్. మీ వస్తువులు మీరు తీసుకురావడానికి మీకు ఎవరు సాయం అక్కర్లేదు. మీరు ఒక్కరే వెళ్ళండి. ఎవడైతే వస్తాడో చూస్తాం. మీ వెనకాల మేము ఉన్నాం. వెళ్ళండి, వెళ్ళండి. ఆలోచిస్తారండి. మీరు ఏ తప్పు చేయలేదు. మనకేం కాదు. మీరు వెళ్ళండి. ఇక్కడ కార్యక్రమాన్ని మేము చూసుకుంటాం. వెళ్ళండి. 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 Nothing will happen to you, don't worry. యామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఎందుకు ఏడుస్తావు? ఆపు. వెళ్ళవే, వెళ్ళు. నువ్వు కోరుకున్న మురారి దగ్గరికే నువ్వు వెళ్ళు. ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. అమ్మా, ఏయ్, పట్టుకోండి రండి. పారిపోతుంది, పట్టుకోండి. పరిగెత్తరా వసు. వసు, ఆగు. Lovely couple. రే బుల్లి, వద్దురా. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. గొడవలు ఎందుకురా, వదిలేరా ప్లీజ్. కుదరదు. చిన్నప్పటి నుంచి అన్ని నువ్వే ఎత్తుకెళ్ళిపోతున్నావు. నా అదృష్టం కొద్దీ వసుతో పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు. న్యాయంగా అయితే వసు నువ్వే వదిలేసుకోవాలి. నేను మాత్రం వదలను. పూజకి వచ్చేస్తానని చెప్పి నాన్నమ్మకి మాట ఇచ్చాను రా. లేట్ అయితే తిట్టదు. నువ్వేమో మాట అంటలేదు. వసు తీసుకురా. Oh.
మ్మ్. మ్మ్. Uh-huh. అమ్మాయికి వదిలే ప్లీజ్. వద్దు మురారి, వద్దు ప్లీజ్ మురారి, వాడికేం తెలియదు, వదిలే వద్దు. सो कि हमने प्री क्लाइमेक्स सीन भी देख लिया है मुरारी मूवी का एंड फाइनली ही फाउट विद देम एंड नाउ ही इज कमिंग बैक एंड आई डोंट नो व्हाट विल हैपन नाउ बट आई एम एक्साइटेड टू सी लास्ट में थोड़ा सबटाइटल्स गड़बड़ हो गए थे बट I was understanding, okay? I was understanding what is happening because little Telugu now I also started understanding. And the movie is going super fantastic, but I am getting scared for Murari. Nothing should happen to him, okay? I will kill the director, or I will kill everyone because I'm liking the movie a lot. I'm loving the Murari, and everyone is loving the Murari, like full family. Everyone is loving Murari. Like she's calling her Kanhaiya only, na Kanhaiya, like that. And let's see what will happen. Murari is the one who will die, and I don't know. They are doing this much puja. He is doing so much like good karma and all. Why he has to, like, I don't know. Maybe let's see, puja and all they are doing, and I love Telugu movies because there are happy endings. I want happy ending for this movie also. Only climax left. I don't want him to die. I'm telling you now only, I don't want him to die. I'm just loving the movie. Everything is good, but he should not die. That's it. That is my condition. He should not die. Let's see, let's see, let's see, let's see. I'm excited to see climax because I want to see him alive. I want to see everyone happy, and this is what I want for happy ending. But let's see what will happen. That we have to see for sure because we are watching the movie. What about you guys? Do you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up. Subscribe my channel. I will see you super soon in climax scene. Till then, bye bye.